హలో గాయస్, ఇప్పుడు మనం సెకండ్ షిఫ్టింగ్ థియరం గురించి చూడబోతున్నాం అనమాట. స్టేట్మెంట్ అండ్ ప్రూఫ్. చూడండి, సెకండ్ షిఫ్టింగ్ థియరం అన్నానండి, సెకండ్ ట్రాన్స్లేషన్ థియరం అన్నానండి, ఎలాగని చెప్పండి, మీ ఇష్టం. స్టేట్మెంట్ చూసినట్టయితే, ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి and g of t is equals to f of t minus a, t greater than a, 0, t less than a, then l of g of t is equal to e power minus ap f of p అన్నాడు. ఓకే, ఒకసారి స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి. వాడు ఏమన్నాడు, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ పి అన్నాడు. ఇది బాగానే ఉంది, మనకు తెలుసు డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్. నెక్స్ట్ జీ ఆఫ్ టీ అనేది ఒకటి ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ అవుతుందంట ఎప్పుడు, టీ గ్రేటర్ దాన్ ఏ ఉన్నప్పుడు. ఓకే, అదేవిధంగా జీ ఆఫ్ టీ అనేది 0 అవుతుందంట ఎప్పుడు, టీ లెస్ దాన్ ఏ ఉన్నప్పుడు. దెన్ అలాగైతే ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ అంటే ఏంటి, జీ ఆఫ్ టీకి లాప్లాస్ అప్లై చేయడం జరిగింది. ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏపీ ఎఫ్ ఆఫ్ పి అని చూపిమంటున్నాడు వాడు. ఓకే, సో ఇది అనేది చూపిమంటున్నాడు, ఇది చూపిమంటున్నాడు. ఏం కన్ఫ్యూజ్ పడద్దండి, చూపించేద్దాం. చూడండి, ప్రూఫ్ బై ద డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ మనకు తెలుసు, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినైట్ ఈ పవర్ మైనస్ పిటి ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ dt ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి. అండ్ గివెన్ దట్ జీ ఆఫ్ టీ ఇచ్చాడు, జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ, వేర్ టీ గ్రేటర్ దాన్ ఏ, 0, వేర్ టీ లెస్ దాన్ ఏ, ఈ విధంగా అన్నాడు. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ కావాలి, ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ కావాలి. కాబట్టి నా ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం ఇది డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ యూజ్ చేస్తామన్నమాట. సో ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినైట్ ఈ పవర్ మైనస్ పీటీ. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఇక్కడ ఏముంది, జీ ఆఫ్ టీ ఉంది, కాబట్టి జీ ఆఫ్ టీ ఇంటూ డిటీ. ఇది ఈ విధంగా అయిన తర్వాత మనకి ఇక్కడ వాడు చెప్పాడు, ఇక్కడ జీ ఆఫ్ టీ ఎప్పుడు ఏమవుతుంది అనేసి చెప్పాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనము డివైడ్ చేద్దాం. చూడండి, ఇంటిగ్రల్ ఇక్కడ 0 to a ఒకటి తీసుకుంటాను. ఓకే, సో 0 to a ఒకటి తీసుకుంటాను, a to ఇన్ఫినైట్ ఒకటి తీసుకుంటాను ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ టీ గ్రేటర్ దాన్ ఏ అన్నాడు. ఓకేనా, సో ఏ కంటే టీ ఎక్కువ తీసుకున్నప్పుడు ఇది అవుతుందంట, సో ఏ కన్నా తక్కువ తీసుకున్నప్పుడు ఇది అవుతుందంట. కాబట్టి మనం ఇక్కడ 0 to a ఒకటి తీసుకుందాము. సో ఈ పవర్ మైనస్ పీటీ ఏమవుతుంది, 0 to a తీసుకున్నప్పుడు అంటే ఏనే పెద్దది. ఓకేనా ఇక్కడ, సో కాబట్టి 0 అయిపోతుంది అనమాట జీ ఆఫ్ టీ అనేది. కాబట్టి 0 ఇంటూ డిటీ ప్లస్ అదేవిధంగా ఇంటిగ్రేషన్ ఏ టు ఇన్ఫినైట్ ఈ పవర్ మైనస్ పీటీకి ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ అవుతుంది. ఓకే, సో ఇది ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఇంటూ డిటీ అయిపోతుంది. ఇక్కడ మనకు 0 అంటే ఎనీథింగ్ 0, కాబట్టి ఇదంతా 0 అయిపోతుంది. ఇంకా దీన్ని విడిచిపెట్టేయండి. ఇంకా దీన్ని ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఏ టు ఇన్ఫినైట్ ఈ పవర్ మైనస్ పీటీ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఇంటూ డిటీ ఉంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేస్తామని చూడండి. ముందే ఇక్కడ మనకు టీ మైనస్ ఏని ఎక్స్ అనుకుంటాను, ఎక్స్ అన్న అనుకోండి, యూ అన్న అనుకోండి, ఏదైనా అనుకోండి. చూడండి, టీ మైనస్ ఏని టోటల్గా ఎక్స్ అనుకుంటా, అంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఇచ్చే దాన్ని అంతా నేను ఎక్స్లలో కన్వర్ట్ చేసుకుంటాను అనమాట. ఇది చూడండి, పుట్ టీ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటా. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ లోపల టీ మైనస్ ఏ ఉంది కదా ఇక్కడ, సో టీ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటా. ఇందులో నుంచి నాకు ఇప్పుడు టీ కావాలి, మైనస్ ఏని ఈ సైడ్ తెచ్చేయండి. టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏ అయితే అయిపోతుంది. ఇది అనమాట, డిఫరెన్షియేషన్ చేయండి. సో డిటీ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ అవుతుంది అనమాట. ఏకి చేసినట్టయితే 0 అయిపోతుంది, ఏ అనేది కాన్స్టెంట్ ఇక్కడ. సో డిటీ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ అయితే అయిపోయింది. మనకు లోయర్ లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి కదా, ఈ విధంగా అనుకున్నప్పుడు లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి అనమాట. సో లోయర్ లిమిట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ అయిపోయింది ఇక్కడ, చూడండి, టీ ఈజ్ ఈక్వల్ టు ఏ అయినప్పుడు ఏ విధంగా అవుతుందని చూద్దాం. సో టీ ఈజ్ ఈక్వల్ టు ఏ, అప్పుడు మనకు ఇది దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్స్ కావాలి మనకి ఇప్పుడు, ఎందుకంటే ఎక్స్లో చేంజ్ చేస్తున్నాం కాబట్టి. సో టీ ప్లస్లో ఏ పెట్టేయండి, అప్పుడు మనకు ఏ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. సో ఏ మైనస్ అంటే 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. ఇది మనకు లోయర్ లిమిట్. ఇప్పుడు అప్పర్ లిమిట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినైట్ ఉంది ఇక్కడ, టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినైట్ కాబట్టి ఇది టీలలో ఉంది కాబట్టి ఈ విధంగా అనమాట. సో టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినైట్. ఇప్పుడు మనకి ఎక్స్లో చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడ టీ ప్లస్లో ఇన్ఫినైట్ పెట్టండి, ఇన్ఫినైట్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఇంక ఇన్ఫినైట్ మైనస్ ఏ అంటే ఇంక ఇన్ఫినైటే తీసుకుంటాం, మనకి ఎంత తెలియదు కాబట్టి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినైట్. ఇది అంటే ఏంటి, ఇక్కడ ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినైట్ అయితే అయిపోతుంది. ఇంకా నీట్గా రాయండి, ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ అంతా మనకు ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీనే. చూడండి, ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినైట్ ఈ పవర్ మైనస్ పి. ఓకే, ఈ పవర్ మైనస్ పి. టీ అంటే ఏమనుకున్నాం ఇక్కడ,
చూసుకోవాలి. ఇక్కడ మనకి ఏ విధంగా అవుతుంది, టీ అంటే ఎక్స్ ప్లస్ ఏ అవుతుంది. సో కాబట్టి ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ అంటే ఇక్కడ ఎక్స్ అంతే, ఎక్స్లోకి చేంజ్ చేస్తున్నాం కదా అదనమాట. ఇంటూ నెక్స్ట్ ఇక్కడ డిటీ ఉంది, డిటీ ప్లేస్లో ఏం పెట్టచ్చు, డిటీ ప్లేస్లో డిఎక్స్ పెట్టచ్చు. కాబట్టి డిఎక్స్ ఇది ఈ విధంగా అయిపోయిందనమాట. ఒకసారి నీట్గా రాస్తాను చూడండి. ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినైట్ ఈ పవర్ మైనస్ పి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ మైనస్ పీతో అయితే ఇంటూ చేసేయండి, ఏమవుతుంది ఇది అలాగే వచ్చేస్తుంది. ఈ పవర్ మైనస్ పిఎక్స్ మైనస్ పిఏ అయిపోతుంది. ఓకే, ఇంకా మనకి ఇక్కడ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్గా రాయొచ్చు. కాబట్టి దీన్ని స్ప్లిట్ చేద్దాం. ఈ పవర్ పిఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ పిఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అయిపోతుంది. ఇక్కడ ఈ పవర్ మైనస్ పిఏ ఏదైతే ఉందో ఇది మనకి ఇక్కడ కాన్స్టెంట్ అనమాట. ఇక్కడ కదా ఇక్కడంతా డిఎక్స్లలో ఉంది. సో ఇది మనకు కాన్స్టెంట్ అయిపోతుంది, బయట రాసేయచ్చు. సో ఈ పవర్ మైనస్ పిఏ బయట రాసేసాను. సో ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినైట్ ఈ పవర్ మైనస్ పిఎక్స్ ఎఫ్ఎక్స్ ఇంటూ డిఎక్స్ మనకు తెలుసు. ఈ విధంగా ఉందంటేనే మనకు డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ అప్లై చేయండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే అయిపోతుంది. ఇక్కడ చేస్తే మనకు ఎఫ్ ఆఫ్ పీలలో వస్తుందన్నమాట ఇది. సో టోటల్గా ఈ పవర్ మైనస్ ఏపీ ఇంటూ ఎఫ్ ఆఫ్ పీ అంతే. దీన్ని బ్రాకెట్లో పెట్టేసేయండి. ఇదంతా మనకు ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ. సో ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏపీ ఎఫ్ ఆఫ్ పీ. ఇది హెన్స్ ప్రూవ్డ్. అంతే, ఇదైనా చూపించాల్సిండేది ఇదనమాట. మీరు ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిన తర్వాత క్లారిటీగా అర్థమైపోతుంది ఇది ఏంటి అనేది. చూడండి, ఈ స్టేట్మెంట్ చాలా చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. నేను యూజ్ చేస్తాను. నెక్స్ట్ మనం దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే చూడబోతున్నాం. చూడండి.